ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు మాత్రమే గురువు గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. మిగిలిన వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం 11:30 మీ జ్ఞానయోగి ఛానల్లో ప్రసారమయ్యే జన్మకుండలి కార్యక్రమానికి ఫోన్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే. మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, బాపట్ల నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రామ్ గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 3 సెప్టెంబర్ 2008 మధ్యాహ్నం 1 గంటకండి, తెనాలిలో. ఓకేనండి, గురువుగారితో మాట్లాడండి. బాబు పుట్టినప్పుడు హోమాలు జపాలు అన్ని చేయించామండి 21 రోజులోపే. ఇప్పుడు ఇక నుంచి అలా ఉంటుంది. బాబుకి ఏ విషయంలో అయితే రాణింపు ఉంటుంది, ఎందుకంటే బాబు సంధించిన బాణం లాగా ఉంటాడండి. అబ్జర్వేషన్ ఇబ్బందిగా ఉంటుంది, ఏమైనా అవుతుందేమోనండి. లగ్నం వచ్చేసమ్మా ఇది వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇది కన్యా రాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం. చిత్తా నక్షత్రానికి ఉన్న లక్షణమే అది కదా, కొంచెం రాక్షసగణం ఉన్నటువంటి ఇది ఉంటుందే తప్ప యాక్చువల్గా చిత్తా నక్షత్రంలో దత్తాత్రేయ స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం అది. కాబట్టి ఇక్కడ లగ్నం నుంచి 2వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో మకర రాహు, తర్వాత కర్కాటక కేతు, లాభంలో ఇక్కడ దశమంలో రవి, అలాగే శని, లాభంలో శుక్రుడు, బుధుడు, కుజుడు, చంద్రుడు. అమోఘమైనటువంటి యోగం. అయితే సర్పదోషం ఉంది, రాహు మహాదశ జరుగుతుంది. రేపటి రోజున ఒక గొప్ప రాజకీయ నాయకుడైనా లేదా గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత స్థితి ఉన్నటువంటి జాతకం, పరిపాలనా దక్షత కలిగినటువంటి జాతకం. కాబట్టి అలాగ ఉండటంలో సందేహమే లేదు, అలాగే ఉంటాడు. దాన్ని మనం మార్చేదానికి ఏం లేదు. ఇక్కడ ఈ సర్పదోషానికి మాత్రం పూజ చేయించండి. జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కరీంనగర్ నుండి చేస్తున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. పుట్టిన తేదీ 4 ఏప్రిల్ 2003. టైం చెప్పండి. టైము ఉదయము 11:30 నుండి 12 గంటల మధ్యలో. ఓకేనండి, ఎక్కడ పుట్టారండి? కరీంనగర్ అండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ పాప జాతకం లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం 2వ పాదం. కుటుంబ స్థానంలో గురువు ఇక్కడ దశమాధిపతి అయినటువంటి గురువు 2వ ఇంట్లో చక్కగా దశమ స్థానంలో, సప్తమాధిపతి కూడా ఉన్నాడు. అలాగే 6వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, 7వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, లాభంలో బుధచంద్రులు, వ్యయంలో శని రాహులు కలయికున్నటువంటి జాతకం. సర్పదోషాన్ని గురువు బయట వేస్తున్నప్పటికీ కూడా కుజదోషం ఉంది. కుజదోషానికి తప్పక పరిహారం చేయించుకోండి. విద్యాస్థానాధిపతి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లాభంలో ఉన్నందువలన ధనాధిపతితో చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. శుక్రమహాదశ జరుగుతుంది. ఈ దశ కూడా చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రేపు 2016 అక్టోబర్ నుంచి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ కేతువు శుక్రుడు కలిసి దశాంతర దశలు వస్తాయి కాబట్టి లక్ష్మీ గణపతిని ఇప్పటి నుంచే పూజ చేయించుకోవటం నేర్పించండి. దానివలన జీవితంలో మంచి స్థితిని కలిగించేదానికి, ఇబ్బందులు కలగకుండా, అంటే ప్రతి జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించే శక్తి మనకి భగవంతుడు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 18వ తారీఖు 2వ నెల 92 మేడం. ఉదయం 9:10 మేడం. ఎక్కడ పుట్టారండి? పిడుగురాడులో మేడం. పిడుగురాడు. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ లగ్నం వచ్చి నమస్తే అమ్మ, మీ అమ్మాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. విద్యాస్థాన కేతు, 6వ ఇంట్లో గురుచంద్రుల కలయిక, దశమ రాహు, లాభంలో లాభాధిపతి అయినటువంటి శని, ఉచ్చస్థితిలో కుజుడు, శుక్రుడితో, వ్యయంలో రవి, బుధులు ఉన్నటువంటి జాతకం. శుక్రమహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుందన్నమాట ఇక్కడ జాతకరీత్యా. అయితే మకా నక్షత్రానికి అర్ధాష్టమ శని, అంటే 4వ ఇంట్లో శని వృచ్చిక రాశిలో ఉన్నందువలన ఇక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగింది. కాకపోతే ధనస్థానంలో ఇప్పుడు రాశిలోని గురువు ఉన్నాడు కాబట్టి అది చాలా వరకు మంచిదే అని చెప్పాలి. ఇప్పుడు గోచారరీత్యా ఇక్కడ మీ అమ్మాయి జాతకరీత్యా కూడా శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగానికి సంబంధించినంతవరకు ఈ అమ్మాయికి జనవరి తర్వాత ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయమనండి. చిన్న ఇంటర్వ్యూ వచ్చినా కూడా వదలద్దని చెప్పండి.
ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. సెప్టెంబర్ 12, 2014 ఉదయం 8:43 ఎక్కడ పుట్టారండి? నిజామాబాద్. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ లగ్నం వచ్చేసరి మీ అబ్బాయి తులా లగ్నం, రాశి మేష రాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 3వ పాదం అండి. లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీన్ని మంచి యోగం అని చెప్తాం, శాస మహాపురుష యోగం. 2వ ఇంట్లో కుజుడు స్వస్థానంలో, 6వ ఇంట్లో కేతువు, 7వ ఇంట్లో చంద్రుడు, అలాగే దశమ స్థానంలో గురు హంస మహాపురుష యోగంలో, లాభంలో లాభాధిపతి అయినటువంటి రవి, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, రాహు కలిసి ఉన్నటువంటి మంచి జాతకం అని చెప్పాలి. ఈ జాతక రీత్యా ఈ నవంబర్ 30వ తారీఖు నుంచి ఈ అబ్బాయి జాతకంలో మంచి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రికి కూడా గొప్ప యోగం ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రం 3వ పాదం జాతకంలో 2వ ఇంట్లో కుజుడు ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉండటం వలన ఇక్కడ కుజ దోషం లేకుండా పోయింది. జాతకంలో ఎటువంటి దోషం అనేది లేదు. చాలా బాగా చదువుకొని చాలా మంచి ఉద్యోగంలో చాలా గొప్ప స్థితిలో ఉండేటువంటి జాతకం. ఎలా అంటే నువ్వు కష్టపడి ఈ పిల్లల్ని చదివించలేకపోయినా కూడా ఆ జాతకంలో ఉన్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా చదువుకుంటాడు. ఏదో ఒక రూపంలో విద్య అనేటువంటిది అతని దగ్గర ఉంటుంది. దానివలన మంచి ఉద్యోగము, మంచి కుటుంబము, ఇలా చాలా చాలా బాగుందనమాట. జాతకంలో చిన్న పొరపాటు కూడా ఏం లేదు, చాలా బాగుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మంచి జాతకం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? ఓకేనండి, గురుగారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేమ్మా మకర లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి కుజుడు ఉచ్చస్థితిలో, రుచిక మహాపురుష యోగం. ధనాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయిన శని ధనస్థానంలో, 3వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో కేతువుతో, సప్తమంలో చంద్రుడు అద్భుతంగా, 9వ ఇంట్లో రాహు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి గురువు, అలాగే బుధుడు ఉన్నటువంటి 3 గ్రహాలు ఇక్కడ స్వస్థానంలో శని, గురువు, చంద్రుడు చాలా బాగుంది. 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. జాతకంలో ఇక్కడ చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ రాహుకేతులు మధ్యలో బంధింపబడి ఉన్నాయి. కాబట్టి ముందుగా ఈ రాహుకేతులకి తప్పనిసరిగా మీరు పూజ చేయించుకోండి. అది చిన్న దోషం. అది దానివలన ఏమవుతుందంటే అనుకున్నటువంటి పనులు అంటే డిలే అవుతాయి. మనం ఇది చేయాలనుకుంటే అది చేద్దాంలే అన్నటువంటి డిలే అయిపోతుంది అనమాట. లగ్నంలో కుజుడు రవి ఉన్నారు, చాలా ఫైర్గా ఉంటాం. కానీ మకర లగ్నం చాలా మొండితనాన్ని ఇస్తూ పట్టుదలతో సాధించేటువంటి శక్తిని ఇస్తుంది. చంద్రమంగళ యోగం ఉంది, పౌర్ణమి రోజు జన్మించినటువంటి జననం చాలా అద్భుతంగా ఉందన్నమాట. బుధమహాదశ జరుగుతుంది, అందులో శని యొక్క అంతర్దశ. ఇది విద్యాస్థానానికి వీటన్నిటికీ కూడా సుఖస్థానము, వాహన స్థానము చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ గోచారంలో కూడా ధనస్థానంలో గురువు ఉండటం ఇవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. కాబట్టి ఈ జాతకంలో ఎటువంటి దోషం అంటే చిన్న దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. ఈ రాహుకి కేతువుకి పూజ చేయించుకోండి, అది చాలా మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పుట్టిన తేదీ, టైము చెప్పండి. 8/4/2002 అండి. టైం? సాయంత్రం 6:50. ఎక్కడ పుట్టారండి? ఖమ్మంలో మేడం. ఓకేనండి, గురువుగారు చెప్తారు. మీ అమ్మాయి లగ్నం వచ్చేసి తులా లగ్నం అండి. రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. కుటుంబ స్థానంలో కేతు ఉచ్చస్థితిలో, పంచమ చంద్రుడు, 6వ ఇంట్లో రవి, బుధుడు నీచస్థితిలో, సప్తమ శుక్రుడు, అష్టమ కుజుడు, శని రాహు, అలాగే 9వ ఇంట్లో గురువు. ఇక్కడ కుజదోషంతో పాటుగా అయితే శుక్రకుజులకి ఇద్దరికి పరివర్తన యోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజదోషం ఉన్నది. ఎందుకంటే శని రాహువుల యొక్క కలయికతో కుజుడు కూడా ఉండటం, కోపగ్రస్త యోగం ఇవన్నీ కూడా ఉండటం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సంభవిస్తాయి. వివాహ దోషం ఉంది. ఈ వివాహ దోషం అంటే శుక్రుడికిను కుజుడికి తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాలి. శతభిష నక్షత్రం 1వ పాదం అయి ఉన్నందువలన ఇప్పుడు గోచార రీత్యా శని బాగున్నప్పటికీ గురువు 7వ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని విధాలా బాగుంది. రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుందన్నమాట. ఈ రాహువులో చంద్రుడు
ఈ రాహు అష్టమంలో ఉండటం, చంద్రుడు పంచమంలో ఉండటం. కాబట్టి పూర్వపుణ్య స్థానంలో చంద్రుడు బాగున్నప్పటికీ అష్టమ రాహు ఉండటం వల్ల పాపస్థానంలో పాపగ్రహాలు ఉండటం యోగకారకమై ఉన్నప్పటికీ కూడా ఇది మాంగళ్య దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరివర్తన యోగం ఉంది కాబట్టి కొంతవరకు నయమైనప్పటికీ ఈ రాహుకి కేతువుకి తప్పక పూజ చేసుకుంటూ కుజదోషానికి కూడా పరిహారం చేయించండి, దానివలన మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, ఇంత జాతకాలు చూసి వివాహం చేసినా సరే అవి విడిపోతూ ఉంటారు, గొడవలు అవుతూనే ఉంటాయి. అంటే దానికి రీజన్ ఏంటంటారు అసలు? ఇప్పుడు వచ్చేసమ్మా చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఈ జాతకంలో దోషం ఉందంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఈ పిల్లలు కానీ ఏం చేస్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఇవ్వటం, తర్వాత వచ్చేసి ఆ లగ్నాన్ని మార్చి ఇవ్వమని చెప్తే ఎవరో డబ్బులు కక్కుర్తుపడి ఈ టైం మార్చి ఈ లగ్నం అయితే బాగుంటుందని చెప్పి ఇచ్చి పంపించడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దయచేసి మీ జాతకంలో ఏదైతే దోషం ఉందో దాన్ని నిజంగా తెలుసుకుని దానికి పరిహారం చేసుకుంటూ ఉంటే, అంటే ఒకసారిగా ఇప్పుడు ఒంట్లో క్యాన్సర్ ఉందని తెలిసిందనుకోండి, దాన్ని దాచిపెట్టితే దాగదు, దానికి మందులు వేసుకుంటూ ఎంతో లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకునే దానికి మనోధైర్యంతో బతకాలి. అలాగే జాతకంలో దోషం ఉందని తెలిస్తే తప్పకుండా దానికి పరిహారం చేసుకుంటూ మన దోషాన్ని తగ్గించుకుంటూ దానికి ఫలితం, అంటే ఒక మంచి పని చేస్తే దాని ఫలితం తప్పకుండా తగ్గుతుంది. ఆ విధంగా చేయాలి. అంతేగాని జాతకంలో ఉన్నటువంటి దాన్ని మనం ఎవరూ మార్చలేము. గొడవలు ఎందుకు అవుతాయి అంటే వీళ్ళు చేసేటువంటిది, తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లవాడికి పెళ్ళి అవ్వట్లేదు, చాలా రోజులైంది, ఏదో ఒకటి మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే బాగుంటుందని ఇలా చేసి మోసం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఎన్నో చూస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి అట్లాంటి పనులు చేయొద్దు. అలా చేస్తే ఎదుటి వాళ్ళ బిడ్డల జీవితాలు నాశనం అవడంతో పాటుగా మన బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఈ రోజున మనం మా వాడికి పెళ్ళి అయిపోయింది అనిపించుకోవడానికో లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనిపించుకోవడానికో పెళ్లి చేస్తే రేపు వాళ్ళ జీవితాలే పాడైపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు సమాజం కోసం కాదు, మన పిల్లల కోసం, మన కోసం మాత్రమే బ్రతకాలి. సమాజం కోసం తర్వాత బ్రతకాలి. అంతేగాని సమాజంలో ఎవరో ఏదో అంటారంటే వాళ్ళు మనకు వచ్చి అన్నం పెట్టరు. కాబట్టి దయచేసి మన బిడ్డల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని మన బిడ్డల కోసం మనం బ్రతకటంలో తప్పు లేదు. కానీ ఎలా అయిపోయిందంటే ఎవరో ఏదో అంటారని చెప్పి 30 ఏళ్ళు వచ్చినాయి పిల్లకి పెళ్లి చేయవా, లేదా 32 ఏళ్ళు వచ్చినాయి కొడుకు పెళ్లి చేయవా అన్నోడల్లా మనకేం పెట్టగా, ఇందులో ఉన్నటువంటి దోషం వలన అందులో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మార్గాన్ని ఎంచుకోండి తప్ప, రోగం ఉందని తెలిసిన తర్వాత మందులు వాడాలి తప్ప తప్పించుకోవాలని చూస్తే అది మనల్ని తినేస్తుంది. అలాగే జాతకంలో దోషం ఉందని తెలిసిన తర్వాత దానికి రెమెడీ చేసుకుంటూ ఉండటమే. అంటే ఒకసారి చేసాం, 4 సార్లు చేసాం, రోజుకు 30లో తింటాం, మళ్ళీ మధ్యలో టిఫిన్లు కాఫీలు, మరి ఈ ఆకలి అయితే అన్ని చేస్తామే. ఈ రోగం ఈ శరీరంలో ఉన్నటువంటి మన జన్మ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మాత్రం పరిహారం చేసుకోవటంలో తప్పులేదు. దానం ధర్మంతో పాటుగా పూజా పునస్కారం ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు ఊరికనే చెప్పలేదు, ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అది మీకు ఖచ్చితంగా ఇక్కడ నేను ప్రతి దానికి రీజన్ చెప్తూ కూడా మీకు చెప్తున్నాను. ఇంతకంటే ఎవరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయలేరు. కాబట్టి మనం మారితే కొంతవరకు సమాజం మారుతుంది. కాబట్టి ఫస్ట్ మనమే మారాలి, ఇంకొకటి మారాలి, ఇంకొకటి వచ్చి చేయాలి, ఇది ఎవరు చేయరు. మన కోసం మనమే చేసుకుంటే తర్వాత నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు, ఆ తర్వాత సమాజం బాగుపడుతుంది. అంతేగాని ఎవరో ఏదో అన్నారని మాత్రం పిల్లలకి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి టైం మార్చేసి ఎవరో ఒకరు డబ్బులు గుర్తుపడి మంచి టైం చేసిస్తారు. కాబట్టి ఆ టైంకి వెళ్ళటం వల్ల ఏమవుతుంది, నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. జాతకంలో దోషం ఉంటే మాత్రం తప్పక దోష పరిహారం చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను సత్తులపల్లి నుంచి ఫోన్ చేస్తున్నాము. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి వాసవి అండి. చెప్పండి, పుట్టిన తేదీ, టైము చెప్పండి. ఆగస్టు 29, 1994 ఉదయం 9:20 ఎక్కడ పుట్టారండి? సత్తనపల్లి. ఓకేనండి, గురుగారు చెప్తారు. 29 ఆగస్టు 1994 అమ్మా. 9:20 ఉదయం. లగ్నం వచ్చేసి పాప తులా లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురురాహుల యొక్క కలయిక, పంచమంలో శని తన స్వస్థానంలో పూర్వపుణ్యస్థానంలో, సప్తమ కేతు, అష్టమ చంద్రుడు, 9వ ఇంట్లో కుజుడు, లాభంలో లాభాధిపతి అయినటువంటి రవి బుధులు, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో వ్యయంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ రాహు మహాదశ జరుగుతూ ఉన్నది, లగ్న రాహువు. ఈ లగ్న రాహువులో ఉన్నటువంటి గురువుతో కలిసినటువంటి గురు చండాల యోగం ఉన్నది. 2016 మే వరకు కూడా ఈ పాప జాతక రీత్యా కొద్దిగా మొండిగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఏం చెప్పినా కూడా ఇప్పుడు అవగాహన లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రేపటి రోజున కూడా
సంతానం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పంచమ శని వక్రించి ఉన్నాడు స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా, దానివలన సంతానాన్ని ఒక్కోసారి ఇబ్బంది కలిగజేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి 2016 మే తర్వాత రాహులో శని వస్తాడు. ఈ శని రాహులు ఇద్దరు మిత్రులై ఉన్నప్పటికీ కూడా లగ్న రాహువు తులారాశిలో గురువుతో ఉన్నందువలన ఈ రాహు తప్పకుండా ఇబ్బంది కలగజేస్తుంటాడు లైఫ్ టైం కూడా. కాబట్టి ఈ రాహువుకి దుర్గాధీనుడై ఉన్నందువలన దుర్గమ్మ వారిని ఇంట్లో చక్కగా పూజించుకోమని చెప్పండి. దానివలన జీవితంలో వచ్చేటువంటి సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది. ఇంకోటి ఏంటంటే వృత్తి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువలన తప్పక మంచి స్థితికి చేరుకుంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రోహిణి నక్షత్రం కాబట్టి 1వ పాదం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండేందుకు, మొండితనం కొంచెం తగ్గేందుకు ముత్యం చాలా విశేషంగా ఈ అమ్మాయికి పనిచేస్తుంది. ముత్యం అనేటువంటిది ఈ పాప శరీరం మీద ధరించిన చాలా మంచిది. కాబట్టి ముత్యం ఒకటి చక్కగా మంచి ముత్యం తీసుకెళ్ళి ఆ పాపకి ఇవ్వండి. ఏదో ఒక రూపంలో, అది చిన్న లాకెట్ గానో లేకపోతే ఉంగరం గానో ఏదో ఒక రూపంలో ఆ పాప ఒంటి మీద ఉంటే చాలా మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచేనండి. బాబు గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 87 సాయంత్రం 6:14 89. మరలా ఒకసారి చెప్పండి. 19/7/79. 79. అవునండి. 6:14 సాయంత్రం. ఎక్కడ పుట్టారండి? గుడివాడ. ఓకేనండి, గురువు గారు చెప్తారు. బాబుకి గురుదశ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా లేదా చెప్పండి. ఒక లగ్నం వచ్చేసమ్మా ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం, సంపూర్ణ కాల సర్పదోషం ఉంది ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 6వ ఇంట్లో చంద్రుడితో ఉన్నాడు. సంతాన దోషం కూడా ఇక్కడ కలిగేదానికి అవకాశం ఉంది. తర్వాత అష్టమంలో ఇక్కడ గురువు ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉండటం, సప్తమ శుక్రుడు దోషాన్ని ఇవ్వటం, సప్తమాధిపతి అష్టమంలో ఉండటం, ఇవన్నీ కూడా దోషాలు. కాబట్టి ఈ గురుదశ అష్టమంలో ఉన్నందువలన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ లగ్న మాతృస్థానాధిపతి అయి అష్టమంలో ఉండిపోవటం వలన తప్పకుండా మొదటిలో కొంతవరకు ఇబ్బంది కలుగజేస్తుంది. ఎందుకంటే అక్కడ సర్పదోషంలో ఉండిపోయింది. కాబట్టి 2016 మార్చి నుంచి ఇక్కడ గురువులో శని వస్తాడు. ఈ శని ధనాధిపతి అయి భాగ్యరాశిలో ఉన్నాడు, కానీ రాహుతో ఉన్నాడు. కాబట్టి ముందు సర్పదోషానికి తప్పక పూజ చేసుకోవాలి. అలాగే గురు మహాదశ ఉన్నంతకాలం కూడా గురువుని సేవించాలి. గురు దక్షిణామూర్తిని తప్పకుండా సేవించమని చెప్పండి. ఆ గురుదశ కొంతవరకు యోగకారకంగా మారేదానికి అవకాశం. ఇక్కడ యోగాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శత్రురాశిలో ఉండిపోయినాయి. తర్వాత 6వ స్థానంలో చంద్రమంగళ యోగం ఉండిపోయింది. అది అంత ప్రయోజకారకంగా ఉండదు ఉన్నా కూడా. కాబట్టి రాహుకి కేతువుకి ఎవ్రీ ఇయర్ తప్పకుండా పూజ చేసుకోవాలి. కుజుడు 6వ ఇంట్లో ఉండిపోయాడు, పంచమాధిపతి అయి వ్యయాధిపతి అయి పంచమంలో ఉండటం దోషాన్ని ఇస్తుంది. సప్తమంలో శుక్రుడు దోషాన్ని ఇస్తాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా తప్పక పూజ చేయటం మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు రవి, పెద్దవాళ్ళగూడ నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 1 జూన్ 1983 మేడం. 83. 83. టైం చెప్పండి. టైం ఎగ్జాక్ట్లీ తెలియదు మేడం. అంటే మార్నింగ్ ఈవినింగ్ తెలుసా మీకు? ఈవినింగ్ టైంలో. ఓకేనండి, ఎక్కడ పుట్టారు? పెద్దవాళ్ళగూడ. ఓకేనండి, గురుగారు చెప్తారు. జాతకం తెలుసుకోవాలంటే సార్ ఫస్ట్ వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకోండి, ఖచ్చితంగా టైం కావాలి. టైం లేనిది మీ జాతకంలో ఏ లగ్నం అన్నది చెప్పేదానికి కుదరదు. ఎందుకంటే సూర్య గమనాన్ని బట్టి 12 రాసుల్లో సూర్యగమనం 24 గంటలు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు సమయం ఇస్తే ఆ సమయానికి తప్పకుండా నేను చెప్పే ఒక్కోసారి లగ్న సంధి, రాశి సంధి, నక్షత్ర సంధిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది ఆ రాశ ఈ రాశ అని తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు టైం కావాలి ఖచ్చితంగా. టైం లేకపోతే మీకు చెప్పేదానికి ఉండదు. కాబట్టి మీరు ఫోన్ చేశారు కాబట్టి మీ రాశి ఏంటో చెప్పగలం. ఇక్కడ వచ్చేసి ఆ రోజు మాత్రం మీరు పుట్టినటువంటి రోజున శ్రవణ నక్షత్రం ఉంది ఉదయం నుంచి. కాబట్టి మీది శ్రవణ నక్షత్రం, మకర రాశి. కాబట్టి మకర రాశికి లాభంలో శని, అందులో అష్టమ గురువు ఉన్నందువలన గోచార రీత్యా ఈ గురు మహాదశ మీకు జరుగుతూ ఉన్నందువలన ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టు వరకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రతి గురువారం శనగలు మీరు బాబా గుళ్ళో కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో కావచ్చు, ఏ గుళ్ళో అయినా సరే శనగల్ని చక్కగా ఉడకబెట్టిన శనగల్ని భగవంతుడికి నైవేద్యంగా ఇచ్చి 10 మందికి పంచండి. దానివలన మీకు మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 23/12/1965 టైం చెప్పండి. 2:47 ఎప్పుడండి? మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 23rd ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ లగ్నం వచ్చండి తులా లగ్నం, రాశి వచ్చేసి మీది ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో బుధకేతువులు, కేతు ఉచ్చ స్థితిలో, అలాగే పరాక్రమ స్థానంలో రవి, చంద్రులు, అమావాస్య జననం, 4వ ఇంట్లో శుక్రుడు, కుజుడు, సంపూర్ణ కుజుదోషం. రుచిక మహాపురుష యోగం అది యోగించదు, ఎందుకంటే శుక్రుడు కలిసిపోయి అది దోషం అయిపోయింది, కుజుదోషం అయిపోయింది. సంపూర్ణ కుజుదోషం ఉంది. తర్వాత పంచమంలో శని తన స్వస్థానంలో, అష్టమంలో రాహు, 9వ ఇంట్లో గురువు మాత్రం ఉన్నటువంటి జాతకం. రాహు మహాదశ జరుగుతుంది. అష్టమంలో పాపగ్రహం ఉన్నందువలన, రాహు ఉచ్చ స్థితిలో ఉన్నందువలన ఈ రాహు దశ యోగించినప్పటికీ గురువు ఇక్కడ జాతకంలో 9వ ఇంట్లో ఉండటం, ఆ గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కానీ గురు రాహుల యొక్క దశాంతర దశలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 2017 ఫిబ్రవరి 11వ తారీఖు వరకు కూడా ఇక్కడ జాతకంలో మీకు కుజదోషం ఉంది. కాబట్టి ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవాలను. ఎందుకంటే సప్తమ కుటుంబాధిపతి అయి 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉన్నప్పటికీ కూడా అది దోషాన్ని ఇస్తుంది. అందులో మూలా నక్షత్రానికి 7.5 సంవత్సరం శనిలో, ఇప్పుడు వ్యయ శనిలో ఉన్నందువలన, శని జన్మరాశిలో బాగున్నప్పటికీ వ్యయ శని అవటం వలన తప్పక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందులు తప్పక కలిగిస్తాయి. కాబట్టి ఈ శనికి తప్పక మీరు పరిహారం చేసుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. మ్మ్. మ్మ్. ఎక్కడ పుట్టారు? ఓకేనండి, గురువుగారు చెప్తారు. ఇట్లా లగ్నం వచ్చేసమ్మా మీది ధనుర్లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 3వ పాదం. లగ్న రవి, కుటుంబంలో బుధుడు, 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో గురు, హంస మహాపురుష యోగంలో పంచమ కేతు, 6వ ఇంట్లో కుజుడు వక్రించి ఉన్నాడు. పంచమంలో కేతు, అలాగే పంచమాధిపతి వ్యయాధిపతి ఇక్కడ కుజుడు 6వ ఇంట్లో ఉండటం సంతాన దోషాన్ని, సంతానాన్ని ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. తర్వాత అష్టమంలో శని ఉన్నాడు. అబ్డమెన్లో, లోయర్ అబ్డమెన్లో 100% ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి చెక్ చేయించుకోండి. లాభరాహు, 12వ ఇంట్లో శుక్రుడు. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. ఈ శని అష్టమ స్థితిలో ఉన్నాడు. ఈ అష్టమ స్థితిలో ఉండటం వలన తప్పక ఇబ్బంది కలుగజేస్తాడు. దీర్ఘాయుష్ని ఇచ్చినప్పటికీ కూడా కుటుంబాధిపతి అయి, ఇక్కడ జాతకంలో ధనాధిపతి అయి, కుటుంబాధిపతి అయి అష్టమంలో ఉన్నందువలన ఇక్కడ తప్పక ఇబ్బంది ఉంటుంది. శని ఇక్కడ 2016 ఏప్రిల్ తర్వాత శని మహాదశలో బుధుడు వస్తాడు. ఆ వచ్చిన దగ్గర నుంచి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలిగేదానికి అవకాశం. కాబట్టి ఇక్కడ శనికి సంబంధించినంత వరకు, శని మహాదశ ఉన్నంత వరకు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. మీకు తప్పక పరిహారానికి మార్గం ఆయన చూపిస్తాడు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. 5:59 టైం చెప్పండి. 9:30 ఒకసారి టైం చెప్పండి అమ్మా, మళ్ళీ క్లారిటీ లేదు. 9:30 నైట్ అండి? ఉదయం అండి, ఉదయం ఎక్కడ పుట్టారండి? ప్రకాశం జిల్లా అండి. ఇక్కడ వీరి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చి 2 మే 1959 ఉదయం 9:30 ప్రకాశం జిల్లా అని చెప్పారు. లగ్నం వచ్చేసి వీరిది మిథున లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. కుటుంబ స్థానంలో ఇక్కడ లగ్నంలో కుజుడు, 4వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో గురు, సప్తమంలో శని, 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో బుధకేతువులు, లాభంలో రవి, వ్యయస్థానంలో వ్యయస్థానాధిపతి అయిన శుక్రుడు. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. లగ్న విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమంలో ఉన్నటువంటి శని జరుగుతుందన్నమాట. గోచార రీత్యా ఇక్కడ తీసుకున్నట్లయితే రాహు 4వ ఇంట్లో ఉన్నందువలన ఇక్కడ చదువుకున్నది ఒకటి అయితే ఉద్యోగం ఒకటి లేదా వ్యాపారం ఒకటి చేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు బుధ మహాదశలో శని జరుగుతున్నాడు. బుధుడు వృత్తి స్థానంలో ఉన్నాడు. లగ్న విద్యాస్థానాధిపతి ఇక్కడ తప్పకుండా శని జరగటం వలన
శని గోచారంలో కూడా దశమ స్థానంలో ఉండటం వలన తను చేసే వృత్తిరీత్యా తప్పకుండా ఇబ్బందులు కలిగి ఎంత దూరం వెళ్తుందంటే కోర్టు కేసు అన్న దాకా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం. ఈ శతభిష నక్షత్రం 3వ పాదం ఈ జాతకరీత్యా ఇప్పుడు దశమంలో శని ఉన్నాడు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ బుధ మహాదశలో శని కూడా జరుగుతుంది కాబట్టి బుధుడు నీచ స్థితిలో కేతువుతో ఉన్నందువలన తప్పక వినాయకుడికి గరికతో పూజ చేయమని చెప్పండి. బుధుడు ఇక్కడ విష్ణు భక్తికి కారకుడై ఉన్నప్పటికీ కూడా కేతు ఉన్నందువలన కేతు వచ్చేసి ఇక్కడ ఇబ్బంది కలగజేసేదానికి గల కారణం. గురువు చూస్తున్నాడు అప్పటికి కాబట్టి రుణాలు ఏమన్నా ఉండాలి తీరాలి అంటే లక్ష్మీ గణపతిని పూజ చేయమని చెప్పండి. ఆ వినాయకుడికి గరికతో పూజ చేస్తే అద్భుతంగా మంచి ఫలితం కనపడేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలస్ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మ. ఓకే, ప్రేక్షకులకు విజ్ఞప్తి, గురుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి కలవాలనుకున్న వారు మాత్రమే గురుగారు పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. మిగిలిన వారందరూ కూడా జన్మకుండలి కార్యక్రమానికి కాల్ చేయండి. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.